వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మావా. ఈ సినిమా చూపిస్తా మామకి మకిలి పట్టింది. వచ్చే పార్టిసిపెంట్లకి పిండి కొట్టి వాటర్ తో కడిగేస్తా. ఒక్క రౌండ్ లో సినిమా చూపిస్తే వీరుడు అంటారు, అదే పెట్టిన ప్రతి రౌండ్ లో సినిమా చూపిస్తే దేవుడు అంటారు. బాహుబలి. ఇక్కడికొచ్చే పార్టిసిపెంట్లందరూ బలి. ఖండించే ఖడ్గం, దోసిందా ఛేదించే బాణం, జనరంగి ఆతుర సంకల్పం తానే. నేను సినిమా చూపించడానికి రెడీ. నాతో వచ్చేదెవరు? నేను చూపించే సినిమా చూసేదెవరు? జై మహిష్మతి. నేను చూపించే సినిమా చూడ్డానికి కాలకేయ బ్యాచ్ తో వస్తున్నాడు. అరే కాలకేయ, నిన్ను కుక్కలకేయ రారా. In his lair, smooth and stylish, he's so trendy. When guns go blazing, he's so deadly. అరే అది 2 ఎపిసోడ్ కనిపించట్లేదు. నువ్వేంటి, ఆడావిడేంటి, స్టంట్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటి? 70 ఎపిసోడ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆడొచ్చాడు ఏంటి వాటర్ తాగుతున్నావు? ఆయాసం వచ్చుండ, ఇద్దరు బోండ, నీళ్ళుండ. ఒరే లాంగ్వేజ్ ఏంట్రా? కిలికి లాంగ్వేజ్ లో PhD చేసా. నీ కిలికి అంత బాగా వచ్చేంట్రా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్తుండా. ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడికి వెళ్తుండా. రేపొస్తుండా. తొండలేంట్రా? తొండ మొహం వేసుకొని. నేను పచ్చబొట్టు పొడవలసిన అమ్మాయిని పిలు. ఫస్ట్ వచ్చిన అమ్మాయిలందరికీ నువ్వు పచ్చబొట్టు పొడుచుకుంటా కూర్చుంటే నేనేం పొడవాలి? ఏం పొడుస్తారా? జై బాస్మతి. అది బాస్మతి కాదురా, మహేష్మతి. మహేష్మతి అని ఎట్లా? అది అసలు ఒక రాజ్యంలో మహేష్ అనేవాడు అలా తిరిగేవాడంట. తిరుగుతున్నప్పుడు ఒక ఆడ ఎదుగుదలను చూడలేక కర్రతో తీసుకెళ్లి 10 మంది తల మీద కొట్టాడు. అప్పుడు ఆడు మర్చిపోయింది. ఎవరు మతి? మహేష్మతి. అందుకే దాని పేరు మహేష్మతి అని వచ్చింది. మహేష్ గారి మతి ఏమో గానీ నా మతి మొత్తం మింగింది. అక్క ఏంటబ్బా 2 ఎపిసోడ్లకే ఇంటికి వచ్చేసింది అనుకున్నా. ఇలాంటివన్నీ చెప్పాడా? సరేగానే నేను పచ్చబొట్టు పొడవలసిన పిలుస్తా అమ్మాయిల్ని. పచ్చబొట్టు ఎవరు పొడవాలని తర్వాత డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే అమ్మాయికి తిరుగు లేదు. ఇక నువ్వు సినిమా చూపిస్తావో గొడవ పెట్టుకుంటావో నీ ఓపిక. ఎందుకంటే వస్తుంది మౌనిక. ఉండదిక. సూపర్. నీ పేరేంటమ్మా? నా పేరు మోనికా. అవంతిక కాదు నీ పేరు? లేదండి, మోనికానే. మౌనిక, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేను వచ్చేది ఉప్పల్ నుండి. మీకోసం ఒక స్మాల్ కవితని చెప్దాం అనుకున్నా. మధ్యలో నన్ను కూడా యాడ్ చేయి. నువ్వు యాడ్ చేసుకోవడానికే బాగుంటుందా? ఓ సీను, నువ్వు లేక నేను లేను, నువ్వు చేసుకుంటావా నాకు నీ ఫ్యాను. కవిత చెప్పు. అదిగో నీ పోడి అక్కడికి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలుసా? బేసిక్ గా డాన్సర్ అంటే నేను. నన్ను మించిన డాన్సర్ అంటూ వస్తున్నాడు ప్రవీణ్. అరే ప్రవీణ్ వచ్చాయి. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో సుందరి, ఈ సుందరి.
వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. తమ నామధేయం వినయ్. ఎక్కడి నుంచి వచ్చావు? వనస్థలిపురం నుంచి వచ్చాను. సో అమ్మాయి చెప్పాను మౌనికకి సినిమా మామూలు ఉండదని చెప్పి, నీకు కూడా తెలుస్తుంది ముందు ముందు. అదే అనుకుంటున్నా. అదిగో నీ పోడియం. నెక్స్ట్ ఎవరు? నువ్వు భయపెట్టే వాళ్ళు నీ ముందు వినయంగా ఉంటారు, కానీ నిన్ను భయపెట్టే వాళ్ళు మా వినయగాళ్ళ ఉంటారు. అరే వినయ్ వచ్చారా? ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ప్రవీణ్, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ అన్నా. ఇవాళ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా మీకు సినిమా చూపిద్దామని వచ్చాను ఆది అన్న సపోర్ట్ తో. యాజ్ దిస్ బాలకృష్ణ వాయిస్. ఇప్పుడు చిరంజీవి ఎవరు 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 ఇక్కడ ఎవరో నవ్వారు. పాప నువ్వు నవ్వావా అన్న? ఏమన్నా మళ్ళీ సినిమా చూపిస్తా. సూపర్. యాజ్ ఇట్ ఈస్ చేస్తున్న వాయిస్. ఆది గారు వాయిస్ చేయను, మన వాళ్ళ టీం లీడర్. ఏమండి ఆది గారు, ఇది మీకు న్యాయం ఉందా అండి? ఏమండి ఎప్పుడు ఏంటండి మీరు నన్ను అలా ఆడిపోసుకుంటున్నారు? ఇదన్న పద్ధతిగా ఉందా అండి? సూపర్, చాలా బాగుంది. వెల్కమ్ టు సినిమా చూపిస్తాము మిస్టర్ ప్రవీణ్. చాలా బాగా చేస్తున్నావు వాయిస్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. అదిగో నీ పోడియం అని అంటాను, అక్కడికి వెళ్ళి గడ్డెళ్ళిపో. మాట్లాడాలంటే తెలియాలి భాష, నీతో పోట్లాడాలంటే రావాలి ఉష. వచ్చాక ఎక్కిస్తా నిషా. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? వెల్కమ్ టు సినిమా చూపిస్తావా. ఇవరా షేకండి. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. పాట వేస్తారా మళ్ళీ? కానీ కాదమ్మా భయ్యా, మ్యాటర్ ఏమి లేదు భయ్యా. నేను పచ్చబొట్టు పడవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఫస్ట్? నాది బీటెక్ అయిపోయిందండి, మల్లారెడ్డి కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్, యూసఫ్గూడ నుంచి వచ్చాను. ఓకే ఓకే. మీరు ముగ్గురు ఇక్కడికి వస్తే మిగతా విధి విధానాలు మనం చర్చించుకుందాం. రండి. సూపర్, నలుగురు వచ్చేసారు. మీ నలుగురు నా సినిమా చూపిస్తాం. సినిమా చూసేయాలంటే మీ నలుగురికి తలగో 25,000 చెప్పిన వాళ్ళమ్మా. ఆ డబ్బులు పైన ఉన్నాయి మా ధనలక్ష్మి. అమ్మా ధనలక్ష్మి, కిందకు వస్తే వీళ్ళు డబ్బులు ఇస్తుందా? మొత్తానికి అది మహేష్మతి సామ్రాజ్యానికి వచ్చేసావు. అవంతిక దొరికింది, నా అవంతిక. టేప్ రికార్డర్ సాంగ్లు వస్తున్నాయి. అయ్యా, ఇది అవంతిక మాస్క్ అంటే నా అవంతిక వీళ్ళల్లోనే ఎక్కడో ఉండిపోయింది. అవంతిక కాదు, అవంతిక. మొత్తానికి మా ఆది గారికి అవంతిక దొరికేసింది. ఈడ అవంతిక కాదు, జంతిక. ఇప్పుడు ఏం చేస్తాను ఇష్టం, అక్కడి నుంచి పచ్చబొట్టు వేయించుకుంటావో నువ్వు వేస్తావో? వేసుకోవాలి. పచ్చబొట్టు నేను ఫిక్స్ అయ్యా, ఎవరికేయాలో వాళ్ళకేస్తా. కానీ మాస్క్ చెప్పలేదు కదరా. మాస్క్ చెప్పినట్టు మనం వినాలి, మాస్క్ గౌరవించాలి. మాస్క్ ను కొంతవరకే గౌరవిస్తాం, మరి వింతలు జరిగితే గౌరవిస్తాం. సో తలగో 25,000 ఇచ్చాను. ఈ 25,000 రూపాయలతో మనం మొదటి రౌండ్ ఆడబోతుంది. ఫస్ట్ రౌండ్ పేరేంటో తెలుసా? రంగు పడుద్ది. ఈ రౌండ్ లో మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ తో పాటు 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చే 1 minute టైం లో ఎన్నిసార్లు అయితే టంగ్ టెస్ట్ కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు ఎన్నోను మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకుంటారు ఎవరైతే ఆడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ టంగ్ టెస్ట్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు. అని మిమిక్రీ చేసిన మా ప్రవీణ్ వాంగ.
రైట్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ అంటే కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుక్క కప్పులో కుక్క. ఇప్పుడు వస్తున్నారు అందరూ. రైట్, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుప్పలో 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 కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుక్క కప్పులో కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుప్ప కుప్పలో కప్పు. ఆయన కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో గూబు కుప్పలో గూబు. కుప్పలో కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుప్పలో కుక్క కప్పులో పప్పు. ప్రవీణ ఏం ఇలాగా పిండి వచ్చి నోట్లో పడుతుంది. అది పిండి వచ్చి నోట్లో పడుతుంది, లేకపోతే వెనకాల పడుతుంది. ఇక్కడ ఇదే టంగ్ టెస్టర్ సాయి కుమార్ గారు చెప్తే ఎలా ఉంటుంది? రిలాక్స్ రిలాక్స్. కుప్పలో కుక్క కప్పులో పప్పు. దీన్ని సప్తగిరిలాగా చెప్పు ఒకసారి. ఎవరు 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 ఇక్కడ ఎవరో కుక్కలో కుప్పలో సూపర్ సూపర్ సూపర్. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే ప్రవీణ 2 times. సో 2 సార్లు అంటే 2000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నావు? మౌనిక దగ్గర నుంచి 1000 రూపాయలు, ఉషా దగ్గర నుంచి 1000 రూపాయలు. ఇలాగో నలుగురులో ఒకరు అయిపోయారు కాబట్టి ఇంక మిగిలిపోయింది ముగ్గురు. ఆ ముగ్గురులో నుంచి ఉషా ఆ వస్తూ ఆది చూసి ఎలా ఇచ్చింది తెలుసు రియాక్షన్. రెడీ, పాట పెట్టండి. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన పైన, చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిల్చుంటాను. శ్రీను గారు మీకు ఇవ్వాలంటే హగ్గు ఇవ్వచ్చు కదా, నా పేరు చెప్పడం ఎందుకండి? ఏం చేస్తారు నువ్వు? మో చూసావా ఎంత ఇడో ఇది. రైట్, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. రోల్లో కందిపప్పు, రోకలి పక్క పందికొక్కు. రోల్లో కందిపప్పు, రోకల్ పక్క పందికొక్కు. అది నీ పక్కన ఎవరుంటే వాళ్ళని గుర్తు చేసుకో. పక్కనే ఉండైతే. రెడీ అమ్మా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోల్లో కందిపప్పు రోకల్ పక్క పందికొక్కు. 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 చాలా బాగా చెప్పావు ఉషా. సో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 11 times చెప్పావు. కంగ్రాచులేషన్స్. 11 time అంటే 11,000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఇక్కడ చెప్పి తీసుకున్నావు. వినయ్ దగ్గర 7,000, ప్రవీణ్ దగ్గర 3,000, మౌనిక దగ్గర 1,000. వెళ్ళి తీసుకోమ్మా. మా నాన్న ఎస్ అంట, పెదనాన్న అడిగి ఎస్ అంట, మా ఫ్యాన్స్ అడిగి ఎస్ అంట. వినాయ్ ఒక్క నిమిషం, నువ్వు ఊరిని రాలేవు కదా, మాది గాని పంపిస్తా. తీసుకెళ్ళి నీ జంతికా వద్దులే కానీ నీ జంతికి నువ్వేవు. నీకు మంచిది ఇస్తా, బాగా చెప్పు. రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు.
రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బాల్లో బొబ్బర్లు. బాల్లో కాదు, బౌల్లో. ఓకే రెడీ. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. చెప్పు సరే. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. అది అది కాదు కానీ ఇప్పుడు మా ఆదిగా నిన్ను అవంతికలా ఫీల్ అవుతుంటే నువ్వు లోపల ఎలా ఫీల్ అవుతున్నావు? చీది నమ్మ జీవితంలో నీకే ఎలా అనిపిస్తే నాకేమనిపించాలి? మరి ఎక్కడ జరుగుతుంది నాకేం ఫీలింగ్ జరుగుతుంది తెలుసా? పోనీ ఆ అమ్మాయిని అట్లా చేస్తా పాప, ఈ అమ్మాయికి ఎంత ఫీల్ ఉంటది? ఎందుకని? ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఇట్లా రెడీ 3, 2, 1 your time starts now. రుబ్బురోల రబ్బర్లు, రబ్బర్ బౌల్ల బొబ్బర్లు. 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 రుబ్బురోల రబ్బర్లు, రుబ్బురోల రబ్బర్లు, రబ్బర్ బౌల్ల బొబ్బర్లు. 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 రెబ్బల్లో పాత ఫినిష్లో బొబ్బర్లు. రుబ్బురోల రబ్బర్లు, రబ్బర్ బౌల్ల 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 బొబ్బర్లు. రుబ్బురోల రబ్బర్లు, రబ్బర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఏదో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు. నీకు ఇచ్చిన ఈ రష్యన్ టంగ్ టెస్ట్ చెప్పింది బాగా 16 times. కంగ్రాచులేషన్స్. 16 times అంటే 16,000. ప్రవీణ్ దగ్గర 6, మౌనిక దగ్గర 5, ఉషా దగ్గర 5. తీసుకోపో. హలో మనలా అంబానీ చేయలేడు ఎంజాయ్. మన రంగుపడుతు రౌండ్ లో ఆఖరిగా రాబోతుంది ఎవరంటే వినయ్. నీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తా చూడు. మౌనిక, నా మౌనిక అలియాస్ అవంతిక. రెడీ? నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. తల కింద కలర్ల దిండ్లు, కలలో కలరా ఉండలు. తల కింద కలర్ల దిండ్లు, కలలో కలరా ఉండలు. ఏ సేమ్ అదే నిండా కొబ్బరి బోండా. సరే నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. కలర్ల దిండ్లు, కలరా ఉండలు. చెప్పు. కలర్ల దిండ్లు, కలరా కలరా ఉండలు, గోడ మీద తొండలు. కలర్ల దిండ్లు, కలర్ల దిండ్లు, కలరా ఉండలు. కలర్లో ఉండరు. నువ్వు చెప్తూ కూర్చుంటే ఎవరు ఉండరు ఇక్కడ. చెప్పమ్మ ఒకసారి. కలర్ల దిండ్లు, కలర్ల దిండ్లు, కలరా ఉండలు. కలరా ఉండలు. నీకు దండం పెడతా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కలర్ల దిండ్లు, కలర్లో ఉండలు. కలర్ల దిండ్లు, కలర్ల దిండ్లు, కలర్లో దిండ్లు, కలర్లో ఉండలు. కలర్లో దిండ్లు, కలర్లో ఉండలు. కలర్లో దిండ్లు, కలర్లో ఉండలు. కలర్లో దిండ్లు, కలర్లో ఉండలు. కలర్లో కలర్లో దిండ్లు, కలర్లో ఉండదు. కలర్లో దిండ్లు, కలర్లో దిండ్లు, కలర్లో దిండ్లు, కలర్లో కలర్లో దిండ్లు, కలర్లో ఉండదు. కలర్లో దిండ్లు, కలర్లో దిండ్లు, కలర్లో మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి వినయ్ ఏం చెప్పింది నేను? నా రికార్డు బ్రేక్ చేపిస్తా అని చెప్పారు. కేజీ పిండి వేస్ట్ అయిపోయింది. నిజంగా బ్రేక్ కొట్టావు. నువ్వెన్నిసార్లు చెప్పావంటే 24 times.
రాంగ్ ఆన్సర్ 24 times రాంగ్ చెప్పింది, 2 times రైట్ చెప్పింది. 2 times చెప్పమ్మా. 2000 రూపాయలు వెళ్ళి తీసుకోపో. సో ప్రవీణ్ దగ్గర 1000 అండ్ ఓ పంచే ఆ వినయ్ దగ్గర తీసుకెళ్ళి. వినయ్ 2000 ఇచ్చేసి. ఓకే, మన రంగు పడితే రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటో తెలుసా? జోర్సే మార్. సెకండ్ రౌండ్ లో ఈ గీత దాటి వచ్చిన ప్రతి వాడికి సినిమా మామూలు కనిపించదు. దానికి మీరు రెడీయా? ఓకే ఎస్. ఏంటన్నా మరి ఇంకెందుకు లేట్, సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం పదా. అన్నా గీత దాటితే సినిమా చూపిస్తానన్నాడన్నా. దాటు చూపిస్తావా? భీమస్మాపతి సీను గుర్తు పెట్టుకో. నువ్వు పిండి కొడుతుంటే మిషన్ వైపు, వాటర్ కొడుతుంటే గ్లాసు వైపు, పైన పడుతుంటే బెలూన్ వైపు చూసే రోజులు మారాయి. గెటప్ తో వచ్చిన గెటప్ లేకుండా వచ్చిన, సెటప్ తో వచ్చిన సెటప్ లేకుండా వచ్చిన, అవంతికతో వచ్చిన జంతికతో వచ్చిన రౌండ్ కో సినిమా చూపించి గ్రౌండ్ అదిరేలా చేస్తా. ఏమంటావు? నువ్వు మామూలు అది కాదన్నా, అందరి కోసం వచ్చిన హైపర్ అది అన్నా. పట్టరా కొడుకు. వీలైతే ప్రేమిద్దాం చూ, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే. అవును, తిరిగి బాగానే ప్రేమిస్తున్నారు ఇద్దరు. ఈ సెకండ్ రౌండ్ కూడా సెటప్ ఉందన్నమాట. అమ్మా సెటప్ దా. జానీ మాస్టర్ అసలు ఎంత బాగా కంపోజ్ చేశారు అసలు. జానీ మాస్టర్ జానీ మాస్టర్. సో వెల్కమ్ టు సినిమా చూస్తామా. ఎక్కడ ఎవరు వచ్చారు, ఎవరు చెప్తున్నారు? మీరు ఇద్దరు క్యాన్సిల్, నేనే ఈ షోకి మెయిన్. ఓకే, మీరు మెయిన్, మేము ఒప్పుకుంటున్నాం. అయితే మీకు ఖైదీ నెంబర్ 150 ఆ సాంగ్ చేసే ముందు మీరు నన్ను కలిశారు. అవునండి. అప్పుడే జస్ట్ ఏదో ఫాగ్ పట్టిందని అన్నాను, అది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేశారు. ఆ టైంలో నేను పక్కన లేస్ కట్టుకున్నాను. మాస్టర్ చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఆ స్టెప్ ని ఒకసారి నేర్పించండి. సరే, వచ్చిన కాడికి నేనేం చేయాలి ఇప్పుడు? ఆ బాటిల్ పై అసలు ఏంటి దుకాణం మొత్తం? నెక్స్ట్ ఉంది వాటర్ రౌండ్ అని మంచిగా. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కి వస్తే మొత్తం తెలుస్తుంది మీకు. బాబు రెడీగా ఉండండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్ కి వస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. దీనికి వచ్చారా మీరు? థ్యాంక్ యూ జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన సెటప్ పిలుద్దాం. సెటప్ కమ్ ఇన్సైడ్. జోర్సే మార్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతాను. ఫస్ట్ నేను క్వశ్చన్ అడగానే ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తా. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బట్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి రాంగ్ చెప్పిన వాళ్ళ మొహం మీద టపీలు మన వాటర్ కొట్టి ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు అక్కడ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకోవచ్చు. మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది ఉషా. దమ్మా ఉషా, ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? నయనతార. లిప్స్ చూసి చెప్పావు కదా నువ్వు. నువ్వైతే ఏం చూస్తారా? నేను అంతే లిప్స్.
ఇంకేం చూస్తారు? ఏమున్నాయి అక్కడ? శ్రీను గారు అమ్మా ఆది ఏమనొద్దండి. అది ఆడనే అనవసరం, ఆడే అంటాడు అందరినీ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్, సూపర్, కంగ్రాచులేషన్స్ అమ్మా. జోసమ్మా అండ్ మరి ఇప్పుడు జోసెమార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన స్టిల్ ఏ పాటలో ఉంది? ఏ ఫస్ట్ దా ప్రవీణ్, మీరు చూసిన ఆ స్టిల్ ఏ పాటలో ఉంది అని అడిగాను, ఆన్సర్ చెప్పు. చూసా 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 ఒక హృదయాన్ని, ధ్రువ సినిమాలో ఉంది. చూసినా 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 ఒక గుండెకాయనే, కలిసినా 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 ఆ గుండెకాయనే. రైట్, సో ద రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే, కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని. సూపర్, కంగ్రాచులేషన్. జోర్ సే మార్. జోర్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో రకుల్ ప్రీత్ సింగ్ పక్కనున్న హీరోయిన్ ఎవరు? దా అమ్మా ఎలిజబెత్ చెప్పమ్మా. కీర్తి సురేష్. కీర్తి సురేష్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఇప్పుడు బాధపడుతున్నా. బాధపడుతున్నావా? అవును. ఎందుకు బాధపడుతున్నావా? మార్చుకుంటున్నా. ఏమని మార్చుకున్నావు? ఇప్పుడు ఏం మార్చుకున్నావో చెప్పు. శ్రీనుతోనే ఉండాలని. అది జోర్ సే మార్. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. మామూలప్పుడు మాత్రం ఆదిత్య మాట్లాడుతూ, ఇప్పుడు వచ్చినప్పుడు నాకు బదులాడుతున్నావే. అది 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 ఈరా ఆదిలంటే ఈరా నీ ఉషా, కంగ్రాచులేషన్. 1000 రూపాయలు ఇచ్చామక్క. అండ్ మనం ఇప్పుడు జోర్ సెమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో సంబంధం చెప్తున్న డైలాగ్ వినండి. ఆన్సర్ ఏంటి? బేసిక్ గా అమ్మాయిలు 2 టైప్స్. ఒకటి జంతిక, రెండు అవంతిక. అంతేనా? బేసిక్ గా అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 ప్రేమించి సంగ్రహిస్తారు. టైప్ 2 ప్రేమించే ముందు సంగ్రహించేస్తారు. కాదు, వాళ్ళ గురించి యుద్ధాలు జరగాలి, నానా హడావిడి జరిగిన తర్వాత కానీ పడరు. నేను టైప్ 2 మనిషి అని చెప్పు. సూపర్, చూద్దాం. ఇంచుమించు ఉన్నా కూడా చూస్తా. రెడీ? ఇది ఎంతవరకు రైటో ఎంతవరకు రాంగో, ఆన్సర్ విల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. జోర్ సే మార్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. వినయ్. తమన్నా భాటియా. తమన్నా భాటియా. ఆన్సర్ రివీల్ ప్లీజ్.
నీ జంతికి రైట్ ఆన్సర్ చెప్పిందిరా. ఒక జంతిక ఒక అవంతికని తడిపింది. ఈ జంతిక మళ్ళీ ఎవరిని తడిపి చూద్దాం మళ్ళీ. జోర్సే మార్. జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మీ మనీ బాక్సులు తీసుకొని మీ పోడియం దగ్గరికి వెళ్ళిపోండమ్మా. సో మనం థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న సెటప్ వెళ్ళిపోవాలి. అమ్మ సెటప్ అవుట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటో తెలుసా? వసూల్ రాజా. మరి అది ఎప్పటికైనా నీ అవంతికి ఎవరో తెలిసిందా? తెలిసింది. ఇప్పటికి ఎప్పటికి. ఒక్కసారి మాస్క్ పెట్టి మళ్ళీ ట్రై చేసుకో, తెలిసిపోద్దిగా. బామర్దే అక్కడ పెట్టు. ఇంకా అక్కడ అమ్మ సెటప్ గెట్ ఇన్. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒకరు మాత్రమే లాస్ట్ రౌండ్ వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు? వినయ్, నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ముగ్గురులో మౌనిక. డబ్బులు తీసుకొని రా మౌనిక. నేను ఒక టాపిక్ ఇస్తా. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే ఈ గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతుంది. దానికి ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు. ఎలా ఎలిమినేట్ అవుతారు? పైకి చూడండి ఒకసారి. టాపిక్ చెప్పేస్తున్నాను ఇప్పుడు. మూవీ నేమ్, రీమేక్ సాంగ్. రీసెంట్ గా వచ్చిన మూవీ పేర్లు చెప్తుంటాను, 10 చదువుతుంటాను. దాంట్లో రీమేక్ అయిన సాంగ్లు నువ్వు చెప్తుంటాను. ఓకే, ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చెప్తావు, తను చెప్పమంటావు. తనే చెప్తా. సేఫ్ గా మారేస్తున్నా. ఓకే మౌనిక, ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వే చెప్పాలంట. వినయ్ నీకు ఇచ్చేసాడు, ఎందుకంటే లీడ్ లో ఉన్నాడు కాబట్టి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాయక్. పాస్. సేవటపాకాయ్. పాస్ పాస్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. పాస్. యాక్షన్ 3D. యాక్షన్ 3D. పాస్ పాస్. ప్రేమ కథ చిత్రం. ప్రేమ కథ చిత్రం. పాస్. ఐ డోంట్ హావ్ ఐడియా. రైడ్. రైట్. పాస్. నో ఐడియా. లక్ష్యం. లక్ష్యం లేదు. పాస్. రాజ్. రాజ్. ఐడియా. పాస్. పాస్ పాస్. వీరా. 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 యమదొంగ. యమదొంగ టైటిల్ సాంగ్. యమదొంగ యమదొంగ టైటిల్. అమ్మ దొంగ. నాయక్. 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 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. బూబా గోరి. రైట్ ఆన్సర్. నరసపురం నరసమ్మ నైస్ గుందమ్మ నీ చక్కర చుమ్మ. సూపర్, కంగ్రాచులేషన్స్ వినయ్. సో సేఫ్ గా ఆడావు. సో 10 క్వశ్చన్స్ అడిగాను, ఒకటి చెప్పావు. సో రూల్స్ ప్రకారం నువ్వు హెల్మెట్ రాబోతున్నావు. సో ఈ మనీ అక్కడ ఇచ్చేస్తే నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తూ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నువ్వు అసలు చాలా మారిపోయావు తెలుసా? నేనా? అవునమ్మా, ఎందుకంటే బాహుబలి గెటప్ అంటే బట్టుడు గెటప్ వేసాడు, చాలా మారిపోయాడు. అంటే ఇప్పుడు మారేనంటావు? ఇప్పుడు నువ్వు మారావు, చాలా మారావు. నేను మారలేదు, నిజంగా మారావు. నేను మారలేదు. పిండి కొట్టడం ఇష్టం లేకున్నా పిండి కొట్టావు. నీళ్లు వేయడం ఇష్టం లేకపోయినా నీటితో తడిపించావు. అయ్యో అయ్యో. ఆఖరికి సినిమా చూపించను అనుకుని సినిమా కూడా చూపించేస్తావు. నువ్వు చాలా మారావు సీను, నువ్వు మారావు. మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించకముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా? వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగే
ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా? సో మిగిలిపోయింది ఇంకిద్దరు కాబట్టి ఆ ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ప్రవీణ్ టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తున్నా. టాపిక్ ఈస్ పుణ్యక్షేత్రం, దేవుడి పేరు. నేను పుణ్యక్షేత్రం పేరు చెప్తుంటాను, ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న దేవుడి పేరు చెప్పాలండి. ఓకే, సో ఆబ్వియస్లీ నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి నీ ఇష్టం ఎవరు చెప్పాలని. నువ్వు చెప్తావు, తను చెప్పమంటావు. నేను చెప్తాను. నువ్వే చెప్తావు. ఆర్ యు షూర్? యా షూర్, నేనే చెప్తాను. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజయవాడ. కనకదుర్గమ్మ. రైట్ ఆన్సర్. కాణిపాకం. వినాయకుడు. వినాయకుడు. రైట్ ఆన్సర్. కంచి. పాస్. కంచి. కామాక్షి. రైట్ ఆన్సర్. భద్రాచలం. పాస్. తిరువనంతపురం. పాస్. రామేశ్వరం. రామేశ్వరం. పాస్. శ్రీశైలం. మల్లికార్జున స్వామి. రైట్ ఆన్సర్. అన్నవరం. అన్నవరం. పాస్. మధురై. 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 పాస్. బాసరా. సరస్వతి దేవి. రైట్ ఆన్సర్. జింగిడి 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 జింగిడి. ఎన్ని చెప్పావు అంటే 5 చెప్పావు. ఇంకొక 2 చెప్పుంటే అయిపోయేది. హెల్మెట్ అయిపోయావు. నీ దగ్గర డబ్బులు అక్కడ ఇచ్చేసే కొంచెం ప్లీజ్. ఎలా ఉంది షో? చాలా ఎక్సైటింగ్ ఉంది షో. అది నీ జంతికి వెళ్ళిపోతుంది. నీ ఫీలింగ్ ఏంటి? ఎలానే ఎంతకి వెళ్తే నా వంతుకి మిగిలిపోద్ది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిపోయింది ఉషా కాబట్టి ఉషాని పిలువు. టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు గేమ్ లో ఉంటారు, లేకపోతే హెల్మెట్ అయిపోతారు. ఎలా అంటే ఒకసారి పైకి చూడండి. సూపర్. టాపిక్ ఏంటంటే హీరో, క్యారెక్టర్ నేమ్, మూవీ నేమ్. నేను ఏదైతే చదువుతానంటే మహేష్ బాబు అని హీరో పేరు చదువుతాను, ఆ హీరో క్యారెక్టర్ పేరు చదువుతాను. అది ఏ సినిమాలోదో మీరు చెప్పాలి. ఓకే, రెడీయా? టాపిక్ చెప్పేసాను కాబట్టి ఆన్సర్ నువ్వు చెప్తావు, తను చెప్పమంటావు. నువ్వే చెప్పాలమ్మా. ఉషా రెడీ అమ్మా? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. పవన్ కళ్యాణ్, గౌతమ్ నందా. జూనియర్ ఎన్టీఆర్, టోనీ. పాస్ పాస్. ప్రభాస్, రంగా. బిల్లా. రైట్ ఆన్సర్. అల్లరి నరేష్, గాలి సీను. గమ్యం. రైట్ ఆన్సర్. గోపీచంద్, గంగారాం. వరుణ్ తేజ్, దుపాటి హరిబాబు. దుపాటి హరిబాబు. అల్లు అర్జున్, బాలగోవింద్. జులై. కాదు పాస్. నితిన్, రాహుల్. కాదు పాస్. ఇష్క్. రైట్ ఆన్సర్. మహేష్ బాబు, అల్లూరి సీతారామరాజు. పాస్. రామ్, హరి. శైలజ. నేను శైలజ. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్, గౌతమ్ నందా. బద్రి. సూపర్. రాంగ్ ఆన్సర్. జూనియర్ ఎన్టీఆర్, టోనీ. గోపీచంద్, గంగారాం. లౌక్యం. లౌక్యం. సూపర్. రాంగ్ ఆన్సర్. అల్లు అర్జున్, బాలగోవింద్. దేశం. నువ్వు మొత్తం 4 చెప్పావమ్మా. లాస్ట్ లో దేశముద్ర అన్నా పగిలింది అక్కడ. సో అది కొంచెం రైట్ గానే భావిస్తాను. 7 చెప్పకపోతే హెల్మెట్ అయినట్టమ్మా. డబ్బులు అక్కడ ఇచ్చేసా. ఫస్ట్ చాలా సార్లు చెక్ చేసావు మాస్క్ పెట్టి. అవంతిక కాదో లేకపోతే ఎవరెవరో వచ్చారు. బట్ లాస్ట్ టైం ఒకసారి చెక్ చేసుకో. దానికోసమే చేతిలో పెట్టుకొని తిరుగుతున్నా. ఇట్లా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.
హెల్మెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్న డబ్బు 1 लाख రూపాయలు. కంగ్రాచులేషన్స్. 1 लाख రూపాయలతో మనం 4th రౌండ్ వెళ్ళిపోతున్నాం. 4th రౌండ్ వెళ్ళాలంటే ఇక్కడ సెటప్ పంపించారు. 3rd రౌండ్ సెటప్. అమ్మ సెటప్. ఐ సెడ్ గెట్ లాస్ట్ అవుట్. 3rd రౌండ్ సెటప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 4th రౌండ్కి వెళ్తున్నాం. 4th రౌండ్ పేరేంటో తెలుసా? రన్ రాజా రన్. ఈ రౌండ్ లోకి వెళ్ళాలన్నా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాలంటే అలాగే ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. సెటప్ ఎక్కడ ఆలోచిస్తున్నావా? ఇక్కడ చూడు. ఎలా ఉంది సెటప్? సూపర్. నీ దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలతో 5 లక్షలు గెలుచుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో 5 లక్షలు గెలుచుకోవడం నువ్వు చేయాల్సింది చాలా చిన్న టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఏంటంటే కింద బురద కనిపిస్తుందా, పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి హ్యాపీగా ఆ పక్కకు వెళ్తే ఆ పక్కన బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ మొత్తం తీసి ఆ బోర్డు మీద వరుస క్రమంలో పెడితే ఒక సినిమా పేరు వచ్చేస్తుంది. ఆ సినిమా పేరు యాజ్ ఇట్ ఈస్ పక్కన పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తాను. కానీ కండిషన్స్ ఏంటంటే ఈ టాస్క్ అంతా నువ్వు 1 minute అంటే 60 seconds లో చేస్తేనే 5 లక్షలు ఇస్తాను. చేయలేను 60 సెకండ్లు కష్టం. ఓకే నీ కోసం 80 seconds లో కంప్లీట్ చేస్తే 3 lakhs గెలుచుకోవచ్చు. అంటే బ్రిడ్జి కొంచెం పెద్దగా ఉందన్న. ఇంకో ఆప్షన్ చెప్పనా? 100 seconds. ఓకే ఫిక్స్. 100 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 2 lakhs. 100 seconds. అండ్ కండిషన్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ నొక్కితే నీ టైమర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో ఆ పక్క వెళ్ళి టాస్క్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి బజర్ నొక్కితే టైం ఎండ్ అయిపోతుంది. ఓకే రెడీ? ఓకే రెడీ. ఆల్ ది బెస్ట్. నువ్వు ఎవరైతే ముగ్గురు పంపించేసా ఎలిమినేట్ చేసి పంపించావో వాళ్ళ ముగ్గురిని పిలుద్దాం. లెట్ మీ ఇన్వైట్ వినయ్, ఉషా అండ్ మౌనిక. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. All the best, Praveen. All the very best. Your time starts now. Fast. సూపర్. సూపర్. ఇలా ఇంత దూరం ఎవరు రాలా ఇంత టైంలో తెలుసా? Slow. అక్కడ కూడా ఎవరు పర్లా ఇంతవరకు తెలుసా? Slow. అంతే ఇంకైపోయింది. అయిపోయింది. వెరీ గుడ్. అక్కడ వణుకుతుంది, జాగ్రత్తగా పడు. మామూలుగా స్లో. ఇంకా దాని మీదకి వస్తే అయిపోయినట్టే. ఓకే. అక్కడ ఇంట్రెస్ట్ చెప్పేవిటి ఇది ఇంట్రెస్ట్ చెప్పండి. మరి నువ్వు ఎలా చేస్తావు? ఓకే సూపర్. వచ్చి వెరీ గుడ్. నైస్. ఇక్కడ పడుకోవచ్చు. చెప్పా అంటే పెట్టు తొందర పెట్టు. ఫస్ట్ పెట్టు. అన్ని అది మొగుడు ఎవరు? మొగుడు యా దూరం పెట్టు. ఏమోటి మొడుగు కాదు, ఇప్పుడు మాత్రం పడిపోవచ్చు. 30 seconds. 29, 28, 27, 26, 20, 18, 19, 20, excellent. Congratulations. And after a long time, సినిమా చూపిస్తాలో 2 లక్షల రూపాయలు గెలుచుకొని వెళ్తున్నాడు. కంగ్రాట్స్. అమ్మా ధనలక్ష్మి సార్ రామ కింద దగ్గర. వెరీ గుడ్. 1 lakh. టోటల్ 2 lakh rupees. కంగ్రాచులేషన్. వెల్ డన్. సో ఎలా అనిపించింది గేమ్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కనిపించిందా? సినిమా కనిపించింది. సినిమా 10 లక్షల రూపాయలు కనిపిస్తుంది. 2 లక్షలు వచ్చాయిగా. సో టోటల్ గా సినిమా చూపిస్తాం ఎలా ఉంది? కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ ఉంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు సెకండ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఈ వారం సినిమా చూపిస్తామో చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ ఈ వారం ఎక్కడే మాదితో మా స్టూడెంట్స్ మళ్ళీ అప్పుడు సెలవు. టేక్ కేర్. దిస్ ఇస్ గెట్ అప్ సీరో. నేనుంటే స్టైల్ ఇలా ఎదిగా